Talk back off. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీ తోటి విద్యార్థులకు, మీ గురువులకు, మీ విద్యార్థులకు అందరికీ కూడా నా తరఫున మరియు నా యొక్క గురు ముఖ బృందం తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను ఈ వీడియోను మొదలుపెట్టడం జరుగుతుందండి. అయితే స్టాక్ మార్కెట్‌లో లేకపోతే మనం నేర్చుకున్నటువంటి ఏ ఇతర విద్యలోనైనా సరే, స్టాక్ మార్కెట్‌లోనైనా సరే, లేదా మనము నేర్చుకున్నటువంటి ఏ ఇతర విద్యలోనైనా సరే, గురువు అనేటువంటి వ్యక్తి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు. పోషిస్తూ అంటే పోషించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటనంటే స్టాక్ మార్కెట్‌లో నా గురువుల యొక్క పేర్లు చెప్తాను. నాకు ప్రత్యక్షంగా ఒక గురువుగారున్నారు. శ్రీ సింహాల కిషోర్ గౌడ్ గారని, ఆయన గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అయితే అందులో ఏంటినంటే నన్ను ఆయన కంట్రోల్ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తుంటారు. లాభం వచ్చినా లేదా లాభం పోయినా అది నా మిస్టేక్సే లేదా నా సక్సెసే అవుతుంది. ఇప్పుడు ఆయన కంట్రోల్ చేసినప్పుడు ఆయన సంపాదించినటువంటి ఆయన కంట్రోల్ చేసినప్పుడు గనక నేను కంట్రోల్ అయితే ఆయన సంపాదించినటువంటి లాభం ఏదైతే ఉందో, సంపాదించినటువంటి లాభం ఏదైతే ఉందో అది నిలబడుతోంది. పర్వాలేదు. అదే ఆయన కంట్రోల్ చేసినప్పుడు నేను కంట్రోల్ అవ్వకుండా పోతే ఆ లాభం ఏదైతే ఉందో, లాభం మొత్తం పోను నష్టమే మిగులుతోంది. అంటే లాభం పోంగా మరలా కొంత డబ్బులు అనేవి నష్టపోవడం జరుగుతుంది నేను ప్రతిరోజు. అంటే ఆయన కంట్రోల్‌లో నేనెప్పుడైతే ఆయన కంట్రోల్‌లో నుంచి బయటకొస్తానో, అప్పుడు వెంటనే లాభాలనేవి పోతున్నాయి. ట్రేడింగ్ చేయంగా నాకు కూడా కొంత అవేర్‌నెస్ వచ్చింది. అంటే ఆయన కొంత నేర్పించారు నాకు. ఇలా ఉంటుంది, ఈ విధంగా చేసుకోవచ్చు మీరని చెప్పి నేర్పించారు. అయితే ఎప్పుడు కూడా ఏ పనైనా సరే చేస్తూ ఉంటే ఆ పని మీద పట్టు వస్తుంది. అదే ఆ పని మీద గనక మనకు అవగాహన లేకపోతే ఆ పని చేసినా మనము గెలవలేం. ఆ పనిలోంచి గెలిచి బయటికి రాలేం. నేనేమంటానంటే కత్తి అయినా సరే సాము పట్టగా రాటు తేలుతుంది. మొద్దుపోయినటువంటి విద్యార్థి అయినా సరే చదువు చదవగా వృద్ధిలోకొస్తాడు. ఏమీ తెలియని స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయితే స్టాక్ మార్కెట్‌లో కొంతకాలం ఉండి వివిధ రకాల పద్ధతుల ద్వారా ట్రేడ్ చేసి, లేదా పొజిషన్స్ తీసుకొని, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేసి, రకరకాల పద్ధతులను మన వాళ్ళు అవలంబించడం ద్వారా వాళ్ళు వృద్ధిలోకొస్తారు. అయితే ఆ వచ్చినటువంటి వృద్ధి ఏదైతే ఉందో, ఆ వృద్ధిని నిలబెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ యొక్క సత్తా అది. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు రావడం అనేది ఎంత నిజమో, పోవడం కూడా అంతకంటే పెద్ద నిజం. గొప్ప నిజం కూడా. స్టాక్ మార్కెట్టు
ఆహ్, ఎలా చెప్తుందంటే స్టాక్ మార్కెట్‌లో ఎలా ఉండాలంటే డబ్బులు లేనోడు స్టాక్ మార్కెట్‌లోకొచ్చి వాడికి గనక డబ్బులు వస్తే, ఆ డబ్బుని గనక వాడు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ స్టాక్ మార్కెట్‌లో ఎదగకపోతే, అదే డబ్బులు పోయి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా అమ్ముకొని వాడు వీధిన పడతాడు. అలాంటివి నేను నా జీవితంలో ఎన్నో చూశాను. అయితే ఇవన్నీ కూడా నేనెందుకు చెప్తున్నానంటే, పని యొక్క నిబద్ధత గనక లేకపోతే, అది ఒక్క స్టాక్ మార్కెట్‌లోనే కాదు, ఎక్కడైనా కూడా మనం ఫెయిల్యూర్స్ చూడాల్సొస్తుంది. అంటే నష్టాలు చవిచూడాల్సొస్తుంది. సఫలం కోసం మనం ఒక పని చేస్తున్నప్పుడు, ఏ దారిలో వెళ్తే సఫలీకృతమవుతామనేది, ఆ యొక్క దారులన్నీ కూడాను మనం విశ్లేషించాలి, అన్వేషించాలి. అలాంటి అన్వేషణ కొనసాగిస్తూ, మనం ముందుకు కొనసాగినప్పుడు మాత్రమే, మనకు ఆ పని యొక్క సఫలీకృతం అనేది లభిస్తుంది. లేదు అంటే, ఏ పనైనా సరే చేసిన వెంటనే విఫలమవుతాము తప్ప సఫలం కాము. సో, ఎవ్వరైనా సరే స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, అప్పు తెచ్చి ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టకండి. మీకున్నంతలో మొట్టమొదటగా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్లనేవి స్టార్ట్ చేయండి. కొద్ది కొద్దిగా పెట్టుకోండి పర్వాలా. కొద్ది కొద్దిగా పెట్టుకొని మీరు ఆహ్, ఏదో ఒక స్మాల్ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి చాలు. అది కూడా అప్పుడు మనకేం తెలీదు. ఏంటి ఫండమెంటల్స్ ఏంటి? దాని పిఈ ఏంటి? ఫేస్ వాల్యూ ఏంటి? లేతే కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ ఏంటి? లాభ నష్టాలేంటి? అవన్నీ అలాంటి విషయాలేవి కూడా మనకు తెలీదు. అయితే ఏదన్నా ఒక స్టాక్ మీద మనం ఇన్వెస్ట్ చేసి, దాన్ని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉండి, ఎప్పుడైతే ఆ ఒక్క స్టాక్ మీద గట్టిగా పట్టు వస్తుందో, అప్పుడు దాన్ని ఇంట్రాడేకి వాడాలి. ఇంట్రాడేలో గూడా ఎలా చేయాలి అనంటే, ఇప్పుడు మీరు కొన్నారండి ఎక్కడో, పోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కే కొన్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కొంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 కొన్నప్పుడు 400 అయిపోయింది. 400 అయిపోయినప్పుడు మీ అసలుకి ఉన్న షేర్లు అట్లాగే ఉంచుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 పెట్టారు. 4,00,000 అయిపోయింది. రూ. 1,00,000 అంటే అప్పుడు మీకేమైంది? 1000 షేర్లు పెట్టుంటారు రూ. 100లో ఉన్నప్పుడైతే. 1000 షేర్లు పెట్టి అంటే రూ. 1,00,000 పెట్టి 1000 షేర్లు కొన్నారు గదా! ఇప్పుడు అది 4,00,000 అయిపోయింది గదా! అప్పుడు మీరేం జేయాలి? ఈ ఆహ్, 250 షేర్లు అట్లాగే ఉంచుకొని, రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే 750 షేర్లు ఏవైతే ఉన్నాయో, అవి తీసేయంగా మనకెంతొస్తాయి? రూ. 3,00,000 డబ్బులొస్తాయి. డబ్బులొచ్చినప్పుడు వాటిని మనము ఇంట్రాడే కింద వాడాలి. ఇంట్రాడే కింద గూడా ఎలా వాడాలి? బాగా వోలటాలిటీ ఉన్నటువంటి కౌంటర్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. హై వోలటాలిటీ ఉన్నటువంటి కౌంటర్స్‌లోకి ఎంటర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 3,00,000 ఉన్నాయి మన దగ్గర. 2,000 క్వాంటిటీయో లేదా 1000 క్వాంటిటీనో వస్తుంది మనకి. ఎక్స్‌పోజర్‌తో సహా చేస్తే. ఒక టూ ఒక బాగా అది ఒక రూ. 5-10 వోలటాలిటీ ఉంటుందనుకుందాం ప్రతిరోజు. 1000 షేర్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ జరిగేటప్పుడు ఒకరోజు బై, ఒకరోజు సెల్లు చేస్తూ ఆహ్, మనకేం జేయొచ్చు 1000 షేర్లు గనక వస్తే ఒక రూ. 2 ప్రాఫిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400లో కొన్నామనుకోండి. రూ. 402 ప్రాఫిట్ పెట్టుకోవాలి. అది గూడా ఎలా పెట్టుకోవాలో తెలుసా? ఎలా పెట్టుకోవాలో తెలుసా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రూ. 405లో ఉందండి ఒక కౌంటరు. రూ. 405లో గనక ఉంటే, దాన్ని మనం ఏం చేయాలి? రూ. 400కి టార్గెట్ పెట్టాలి. బయింగ్ టార్గెట్ రూ. 400కి పెట్టాలి. పెట్టాలి.
ఆటోమేటిక్‌గా 400 రూపాయలకు రాంగానే అది తీసేసుకుంటుంది. అంటే 400 దాటి కిందకెళ్ళేటప్పుడు ఎప్పుడో తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే, అది తీసుకునేంత వరకు చూస్తూనే ఉండాలి. చూస్తూనే ఉండి, తీసుకున్న తర్వాత ఆహ్, ఏమంటామండి దాన్ని మనము? తీసుకున్న వెంటనే మనం ఏం చేస్తాం, రూ. 402 లేదంటే రూ. 403 పెట్టేసేయాలి. కంపెనీ బ్రోకరేజ్‌ని బట్టి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బ్రోకరేజ్ ఉంటుంది గదండీ! వరస్ట్ కేస్ ఆఫ్ ది సినారియోలో మనకి ఆహ్, అబ్ 100 నుండి రూ. 200 అలా పోయినా మిగతా 14 నుండి 1000 నుండి 1400, రూ. 1500 మనకు మిగులుతాయి. అంటే ఇంచుమించుగా రూ. 2000 వచ్చాయి. 500 గనక పోతే అది మహా మహా ఎక్కువ సార్. అంటే ఒక్క ట్రేడింగ్‌లో నేను చెప్తోంది. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా మనకి బ్రోకరేజెస్ చార్జ్ చేస్తుంది. స్టాంప్ డ్యూటీస్ అని, కమిషన్స్ అని, లేతే ఇతరితరా ప్రాసెసింగ్ ఫీజెస్ అని, బ్రోకరేజెస్ చార్జెస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా వాడెన్నో చెప్తాడు. అవన్నీ కలుపుకుంటే మనకి ఒక రూ. 500 వేసుకుందాం. రూ. 1500 మనకి ప్రతిరోజు డబ్బులొస్తాయి. 20 రోజులు చేద్దాం సార్. 20 రోజులు చేద్దాం. ఏం మానాల్సిన అవసరం అయితే లేదు. ఆన్ అండ్ యావరేజ్‌గా 20 రోజులు చేద్దాం. చేసినప్పుడు 1500 వస్తాయి. రోజుకో 1500 వస్తే ఇంచుమించుగా రూ. 30,000 మనకు నెల గడిచేటప్పటికి వస్తాయి డబ్బులు. అలా ఒక 1 ఇయర్ గనక కంప్లీట్‌గా మీకు రాగలిగితే గనక, మీ డబ్బులు రెట్టింపయిపోతుంది. కంప్లీట్‌గా చేయగలగాలి. 1 ఇయర్ చేయగలగాలి. 1 ఇయర్ గనక వాడు చేయగలిగితే, ఎవ్వడైనా సరే, ఆ వ్యక్తి ఎవరైనా సరే, ది గొప్ప ది గ్రేట్ ట్రేడర్ అంటాను నేనైతే. 1 ఇయర్ చేయగలగాల. 1 ఇయర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి కామెంట్ పెట్టండి. 1 ఇయర్ నేను ట్రేడింగ్ చేశాను. ఒకే కౌంటర్‌లో చేశాను. లేదా ఆహ్, ఏ ఏ కౌంటర్స్‌లో చేశారు? ఎన్ని రోజులు మీరు ప్రాఫిటబుల్‌గా ఉన్నారు? అనే విషయాన్ని మీరు కామెంట్ పెట్టగలిగితే చెప్తా నేను మీకు. అది గూడా. అయితే ఇలాంటి స్ట్రాటజీస్‌ని మనం వాడితే మనకు డబ్బులొస్తాయి సార్. ఊరికే పిచ్చి పిచ్చిగా ఎటు పడితే అటు ఎగబడిపోయి కొనేసి, ఎగబడిపోయి అమ్మేసి చేస్తూ ఉంటే అలా రావు. సో, ఇప్పుడేంటి మీకు ఈ రోజున ఈ వీడియో అంతా ఎందుకు చేస్తున్నానంటే, ఇది ఒక అవేర్‌నెస్ వీడియో అనమాట. స్పెషల్ అవేర్‌నెస్ వీడియో అని అంటాను నేను. ఈ వీడియో పేరైతే టీచర్స్ డే స్పెషల్ టీచర్స్ డే అవేర్‌నెస్ వీడియో అని పెడుతున్నాను నేను. ఈ వీడియో పేరు. టీచర్స్ డే స్పెషల్ అవేర్‌నెస్ వీడియో ఫర్ స్టాక్ మార్కెట్. అవేర్ స్టాక్ మార్కెటింగ్ అని పెడుతున్నాను. సో, ఇదండి. అయితే ఇక్కడ ఏంటినంటే, నేను ఒక్క నిమిషం అండి. చేతులు బాగా నొప్పొచ్చేస్తున్నాయి. ఎందుకంటే, ఈ వీడియో తీయడానికి, ఇంకో దానికి నాకంటూ ఎవరు లేరండి. ప్రతి వీడియో నేనే తీసుకోవాలి. అయితే సర్లేండి. అది వేరే విషయం. ఆహ్, సో, ఇలా కొన్ని కొన్ని కొత్త కొత్త స్ట్రాటజీసు నేను కొంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. ఉమాపతి గారని ఒకాయనున్నారు. ఆయన లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ కాదు గానీ, ఎంతసేపటికి ఆయన నిఫ్టీ గురించి చెప్తుంటారు. నిఫ్టీ అలా ఉంటుంది. లేతే 100 పాయింట్లు పెరుగుతుంది, 200 పాయింట్లు పెరుగుతుంది, లేపోతే 100 పాయింట్లు పడిపోతుంది, 50 పాయింట్లు పడిపోతుంది. ఏంటి పరిస్థితి అనేది ఆయన కాస్త విశ్లేషణ చేసి చెప్తుంటారు నాకు. కాయం ఉమాపతి రెడ్డి గారు. హ్మ్. సో, ఇట్లాంటి కొంతమంది గురువులున్నారు. ఆహ్, సో, స్టాక్ మార్కెట్ అయినా, చదువైనా లేదా ఇంకో ఏ పనైనా కూడా సరే, ఎవరో ఒక గురువు లేనిదే అది విద్య కాదండి. గురువు లేని విద్య గ్రుడ్డి విద్య అన్నారు పెద్దవాళ్ళు. సో, ఇలాంటి
గొప్ప గొప్ప గురువుల దగ్గర మనం విద్యను అభ్య విద్యను అభ్యసిస్తేనే మన విద్య అనేది సఫలీకృతం అవుతుంది. అంటే మన లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం. ఎప్పుడూ కూడా గురువును గౌరవించాలి. అది స్టాక్ మార్కెట్‌లో కావచ్చు, లేకపోతే ఇతరితరా వర్గాల్లో కావచ్చు. ఎప్పుడు కూడా మనం చేస్తున్నటువంటి పనిలో గురువును గౌరవించాలి. అది. మనం పనిచేస్తున్నటువంటి చోట పెద్దవాళ్ళుంటారు. మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళుంటారు. వాళ్ళే మనకు గురువులు. ఇంకెవరో గురువులేంటండి. వాళ్ళే మనకు గురువులు. చదువుకునేటప్పుడు మన ఉపాధ్యాయులే మనకు గురువులు. స్టాక్ మార్కెట్‌లో మన తోటి ఇన్వెస్టర్‌లే మనకు గురువులు. నాకు తెలిసి. ఎందుకంటే, ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. తాను ఒక కౌంటర్‌లోకి ఎంటర్ అయ్యాడు. నష్టపోతాడనుకుందాం. లాభాలు తర్వాత చూసుకుందాంలే. నష్టపోతాడనుకుందాం. ఎలా నష్టపోయాడో చెప్తాడు. అది మనకొక గుణపాఠం అన్నమాట జీవితంలో. అంటే మనం ఇలాంటి పని చేస్తే నష్ నష్టపోతాము అని అదొక గుణపాఠం అన్నమాట మనకి జీవితంలో. దీన్ని ఒక గుణపాఠంలా తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి. అంటే అలాంటి పని మనం చేయకుండా ఉండాలి. అప్పుడు తనని మనము గురువుగా ఎంచుకునే అవకాశం అనేది మనకుంటుంది. ఇంకొకాయనున్నాడు. ఆయన ఏదో కౌంటర్ కొన్నాడు. ఏదో కొంటే మల్టీ బ్యాగర్ అయిపోయిందనుకుందాం. ఆయన నిదానంగా ఉంటాడు. అప్పుడేంటి ఆయన ఆయన్ని మనము గురువుగా తీసుకోవాలి. అంటే ఆయన చెప్పినటువంటి విధానాలు గూడా మనం కొన్ని పాటించాలి. అది మనకొక మంచి గుణపాఠంగా జీవితంలోకొస్తుంది. ఓహో! తను ఈ పని చేసి పైకొచ్చాడా? అయితే మనం కూడా ఇదే పద్ధతిని పాటిద్దాం. అయితే ఒక్కటండి, ఏ పద్ధతయినా, ఏ అప్లికేషన్ అయినా ఎవళ్ళ అప్లికేషన్ వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఆహ్, ఇది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో 50,000 పెట్టాం మనము. మునిగిపో వస్తోంది. ఆహ్, పెట్టి ఊరుకోకూడదండి. ఒకానొక సందర్భంలో రూ. 500 షేర్లు రూ. 5కెళ్ళిపోయినవి ఉన్నాయి. రూ. 5 షేర్లు రూ. 1000కొచ్చేసినవి ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిసారి మనం వాటిని కొంటూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ కొంటూ ఉండాలి. ఏమైందండి? కొంటే ఏమైంది? ఇప్పుడు ఎట్లాగో డబ్బులు పోతున్నాయి. పో నాకు తెలిసి ఏది కూడా 50% తగ్గిపోయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి పెరుగుతాయి. 75% తగ్గిపోతే ఖచ్చితంగా పెరిగి తీరుతాయి. లేదా 90% తగ్గిపోయిందనుకుందాం. అంతకు మించి అయితే తగ్గవండి ఏవి గూడాను. ఇప్పుడు ఎందుకంటే నేను చూస్తున్నాను కొన్ని. అలా 90%, 95% తగ్గిపోయినా గూడా ఇవాళ తిరిగి ర్యాలీ చేయడం మొదలుపెట్టడం మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎంనే తీసుకోండి. పేటీఎం ఎక్కడో 1600 దగ్గర ఉండేది. దాన్ని కొట్టి, కొట్టి, కొట్టి దాన్ని ఆహ్, అదే 5 రెట్ల కిందకి తీసుకొనొచ్చారు. అంటే రూ. 300 తీసుకొనొచ్చారు. రూ. 300 తీసుకొస్తే అది ఇప్పుడు ఏమైంది? అక్కడి నుంచి మళ్ళా తిరిగి 800కొచ్చేసింది. సో, చూడండి అది డబుల్ అయిపోలేదా? ఇప్పుడు 1600 దగ్గర ఎక్కడో కొన్నాడు ఒకాయన. అయ్యో! పోయిందే నా డబ్బులు అనుకుంటే ఆ డబ్బులు వస్తాయా సార్? రావు. అది నిజంగా 300 గనక పడిపోతే తానక్కడ కొనుక్కోగలగాలి. 1000 షేర్లు కొంటే 16,00,000 అయినప్పుడు ఇక్కడ రూ. 300కొచ్చినప్పుడు అదే 1000 షేర్లు కొంటే ఇక్కడ ఎంతయిందండి మనకి? ఇంచుమించుగా ఒక 3,00,000 అయినట్టేగా. అదే అవి అవి తిరిగి మళ్ళా తిరిగి 1600కొస్తే అక్కడ అమ్ముకోవచ్చు కదా వీటిని. ఆ! అదే 1000 షేర్లు అప్పుడు 2000 షేర్లు కలిపి 16,00,000 అయినట్టేగా. 1500కో, 1800కో అట్లా వచ్చినప్పుడు దీన్ని అమ్మేసుకోవాలి. సో, అలా మన ట్రేడింగ్ స్ట్రాటజీని డిజైన్ చేసుకోవాలి. అంటే ఈ ట్రేడింగ్ హ్యాబిట్స్‌ని డిజైన్ చేసుకోవాలి. సో, ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ మీరు డిజైన్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటూ కొత్త కొత్త విశేషాలతో మీరు మీ ట్రేడింగ్‌ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను సార్. ట్రేడింగ్ అనడం కంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌లుగా మీరు ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేదో పెట్టేసాను, నాకేదో డబ్బులొచ్చేసాయని అనుకోవడం కాదు. ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి
డబ్బులు రావండి అలాగా. ఎందుకంటే డబ్బులు రావాలంటే వాళ్ళకెక్కడో నుదుటి మీద రాసి పెట్టుండాలి. వచ్చినా నిలుపుకోగల సామర్థ్యం ఉండాలి వాడికి. సో, ఆహ్, అట్లాంటి వాళ్ళకైతేనే డబ్బులు కలకాలం ఉంటాయండి వాళ్ళ చేతిలో. మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి డబ్బులు ఎల్లకాలం ఉండవు గురువుగారు. కాబట్టి దయచేసి నిన్న, మొన్న చేసినటువంటి పొరపాట్లేవి రేపటి నుండి చేయకుండా మీ స్టాక్ మార్కెట్ లైఫ్, ఎంట్రీ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా ఆహ్, రన్ అవ్వాలని ఆశిస్తూ, ఈ ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళెవరైనా ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ చేయవలసిందిగా కోరుకుంటూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను సార్. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.